హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము గోధుమ పిండి వెజిటేబుల్తో ఊతప్ప తయారు చేద్దామండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను, సన్నగా తరిగినవి. టమాటో 1 కప్పు, క్యారెట్ సన్నగా తురుముకున్నది 1/2 కప్పు, సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, జీలకర్ర కొంచెము, అల్లం కొంచెము, క్యాప్సికమ్ చిన్నది 1 కట్ చేసినది, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో ఈ గోధుమ పిండి, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, టమాటోస్ 1 by 1గా అన్నీ వేసి మొత్తం ఈ విధంగా కలియపెట్టుకుందాము. క్యారెట్, సాల్ట్, పెరుగు కూడా వేసి మొత్తం కలియపెట్టుకుందాము. కొత్తిమీర కూడా చాలా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మంచిగా మనం కలియపెట్టుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ వేసి జొన్న పిండి ఈ విధంగా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఇలా ఆయిల్ రబ్ చేద్దాము. అంతేనండి, ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా ఇలాగా ఊతప్పల్లాగా వేయాలంతే. వేసాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేద్దామండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. 2 to 4 మినిట్స్ వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఈ విధంగా చేసుకుందాము. 3 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మంచిగా ఇలాగా మళ్ళీ తిరగలు వేద్దాము. మళ్ళీ ఇలాగే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కాలనిద్దాము. ఒక 3 మినిట్స్ అయిపోయింది కదా, తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. అలాగే మళ్ళీ ఇంకొకటి కూడా ఇదే విధంగా వేద్దాము. జొన్న పిండితో చేసుకున్న ఊతప్ప రెడీ అయిపోయిందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, షుగర్ కూడా పెరగదు. ఇప్పుడు దీని కాంబినేషన్లో టమాటో పచ్చడి పెట్టి తీసుకుందాము. వావ్, సూపర్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా తినవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినవచ్చు, నైట్ డిన్నర్గా కూడా తినవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అందరు తినవచ్చు అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.